అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమానం ప్రమాదంలో ప్రాణ నష్టం జరిగినందుకు దేశం మొత్తం దుఃఖిస్తున్న సమయంలో చిత్ర నిర్మాత రామ్ గోపాల్ వర్మ తాను ఏమి చేస్తున్నాడో దేవుడికి మాత్రమే తెలుసునని అన్నారు. ఇటీవల కాలంలో కొన్ని దురదృష్ట సంఘటనలు జరిగాయి. అవి దిగ్భ్రాంతిని గురిచేశాయి. ఈ ఘటనలపై రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ దేవుడు ఏం చేస్తున్నాడో దేవుడికే తెలుసు అని రాశారు. భయంకరమైన పహల్గామ్ దాడి గురించి మాట్లాడుతూ, మీరు సెలవుల కోసం అందమైన ప్రదేశానికి వెళ్లారు, ఉగ్రవాదులు మిమ్మల్ని కాల్చివేశారు అని అన్నారు. ఏప్రిల్ 22న భారత పాలిత జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాదాపు 26 మంది పౌరులను హతమార్చారు. ప్రధానంగా హిందూ పర్యాటకులను టార్గెట్ చేసుకున్నారు. పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కర్-ఏ-తోయిబా అనుబంధ సంస్థ అయిన రెసిస్టెంట్ ఫ్రంట్ ఈ దాడికి బాధ్యత వహించింది. ఈ దాడికి ప్రతీకారంగా భారత సాయుధ దళాలు ఆపరేషన్ సింధూర్ను జరిపాయి. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడి చేశాయి. ఇది రెండు పొరుగు దేశాల మధ్య సరిహద్దుల వద్ద ఉద్రిక్తలకు దారితీసింది. అలాగే ఐపీఎల్ సందర్భంగా బెంగళూరు తొక్కిసలాటపై కూడా వర్మ స్పందించారు. సర్కార్ రాజ్ నిర్మాత మీరు ట్రోఫీ పరేడ్లో జరుపుకోవడానికి వెళ్లి తొక్కిసలాట చనిపోయారంటూ పంచుకున్నారు. జూన్ 4న బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి ఇండియన్ ప్రీమియర్ లీగ్ విజయాన్ని జరుపుకున్న విజయ పరేడ్లో జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై కూడా వర్మ విచారం వ్యక్తం చేశారు. మీరు విమానంలో ఎగురుతారు, అది కూలిపోతుంది అని రాసుకొచ్చారు. మీరు మీ హాస్టల్లో భోజనం చేస్తున్నారు, ఒక విమానం మీపై పడింది అంటూ వర్మ సెటైరికల్ కామెంట్స్ చేశారు.